సడన్‌గా ఒక వేస్ట్ పేపర్ అనుకున్న ఒక పేపర్ 80 కోట్ల వాల్యూ ఉంటుందంటే ఎవరైనా షాక్ అవుతారు. యెస్, రీసెంట్‌గా 1 వీక్ నుంచి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న, ట్రెండ్ అవుతున్న ఒక ఇన్సిడెంట్. అంటే ఒక జేఎస్‌డబ్ల్యూకి సంబంధించిన ₹1,00,000 పెట్టి 1990లో ఒక తండ్రి షేర్స్ కొన్నాడు. ఆ ₹1,00,000 ఇప్పుడు 80 కోట్లుగా మారడం అనేది ఒక పెద్ద టాక్ ఆఫ్ ద టౌన్గా మారింది. ముఖ్యంగా చెప్పాలంటే జేఎస్‌డబ్ల్యూ స్టీల్ 1990లో ఒక ₹1,00,000 పెట్టి స్టాక్స్ అయితే కొనడం జరిగింది. తర్వాత దానికి సంబంధించిన పేపర్స్ అయితే అన్నీ ఇంట్లో మర్చిపోవడం. ఆ తర్వాత రీసెంట్గా ఇల్లు చేంజ్ చేసే టైంలో ఒక పేపర్ దొరికింది. ఆ పేపర్ని చూసి వాళ్ళు ఎందుకైనా మంచిదని ఒక జేఎస్‌డబ్ల్యూకి సంబంధించిన కార్పొరేట్ సంస్థకి వెళ్తే దాని వాల్యూ 80 కోట్లు అని చెప్పారు. రీసెంట్గా రెడ్డిట్లో తన దృష్టికి వచ్చిన ఈ కథను ఇన్వెస్టర్ సౌరవ్ దత్తా ఎక్స్ పోస్ట్లో వివరించారు. ఓ రెడిట్ యూజర్ తన తండ్రి 1990లో లక్షకు కొన్న జేఎస్‌డబ్ల్యూ షేర్లు ఇటీవలే ఇప్పుడు వాటి వాల్యూ వచ్చేసి 80 కోట్లు. సరైన సమయంలో కొనడం, అమ్మడానికి ఉన్న శక్తి ఇదే అంటూ తన పోస్ట్లో రాసుకొచ్చారు సౌరవ్ దత్తా. అంటే 30 ఇయర్స్ బ్యాక్ కొంటే ఒక ఇన్వెస్ట్మెంట్ ₹1,00,000 ఇన్వెస్ట్మెంటు జేఎస్‌డబ్ల్యూ సంస్థ ఒక మంచి కార్పొరేట్ సంస్థ. అది దాని ఫండమెంటల్ కూడా స్ట్రాంగ్ ఉంది కాబట్టి దాని వాల్యూ అయితే పెరగడం జరిగింది. ఆ ₹1,00,000 కూడా 80 కోట్లు అవ్వడం జరిగింది. సౌరవ్ దత్తా అదే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాడు. 30 ఏళ్ల క్రితం కొన్న షేర్ల విలువ ఇప్పుడు కోట్లలో ఉండడం ఇప్పుడు ఒక తరానికి సంపదను సృష్టించాయి. దీర్ఘకాలిక పెట్టుబడి ఉన్న వ్యక్తి శక్తి ఏంటో తెలియజేస్తుంది. కాగా ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చాలామంది యూజర్స్ ఆశ్చర్యపోతూ ఈ పోస్టుకు ప్రతిస్పందించారు. ఇక రిటైర్ అయి ప్రశాంతంగా జీవితాన్ని గడపొచ్చని ఒకరు, ఇది కేవలం పెట్టుబడి కాదు, వారసత్వ సృష్టి అంటూ పలు విధాలుగా కామెంట్లు చేయడం జరిగింది. అంటే వారసత్వ సంపద ఓన్లీ మనం ఆస్తులే కాదు, ఇలా షేర్లు కూడా ఇవ్వచ్చు అనేసి చాలామంది అభిప్రాయపడుతుండడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఓవరాల్గా ఈ సంఘటన అయితే మెయిన్గా చెప్పడం అంటే లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎప్పటికీ లాస్ ఉండదు అనేది ఒక ఎగ్జాంపుల్ అయితే సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయింది. ఈ సంఘటన దీర్ఘకాలిక పెట్టుబడులు ఆవశ్యకతను తెలియజేస్తుంది. ఇప్పుడిప్పుడే ఉద్యోగాల్లో చేరి కెరీర్ని ప్రారంభించిన యువత సేవింగ్ పై ముఖ్యంగా దీర్ఘకాలిక పెట్టుబడులపై దృష్టి సారించాలని, సంపదలో కొంత మొత్తాన్ని సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్పై తప్పనిసరిగా కేటాయించాలని నిపుణులు అయితే ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. సో ఒక పేపర్ వాల్యూ సడన్గా 80 కోట్లు అవ్వడం అంటే అది ₹1,00,000 పెట్టుబడి పెట్టిన జేఎస్‌డబ్ల్యూ షేర్స్ 80 కోట్లకైతే ప్రజెంట్ అతనికి పేపర్ లభించింది. ఆ 80 కోట్లకు సంబంధించిన వారసుడు అయితే చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. రీసెంట్గా 1 వీక్ నుంచి అయితే సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ అవుతుంది. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత పవర్ఫుల్ అనేది ఇది ఒక ఎగ్జాంపుల్ అని ఎక్స్పర్ట్ చెప్తున్నారు.